వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్లో మనకు రావాల్సిన స్కోర్ ఎంత ఉండాలి టు గెట్ అడ్మిషన్ ఇంటూ జేఈ అడ్వాన్స్, నీట్ అండ్ ట్రిపుల్ ఐటీస్ అండ్ జిఎఫ్టిఐస్ కూడా అనుకోండి. సో వీటికి సంబంధించిన వీడియో అయితే పూర్తిగా ఉంటుంది. దీన్ని సేఫ్ స్కోర్ అంటారు, కట్ ఆఫ్ అంటారు. సో డిఫరెంట్గా మనం అనుకోవచ్చు. సో మార్క్స్ యాజ్ వెల్ యాజ్ పర్సంటైల్ రెండు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే దీనికి సంబంధించిన నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ని అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ దేంట్లో ఎక్కువ స్కోర్ చేసుకోవాలి అనే దానిపైన కూడా ఈ వీడియో అయితే కంప్లీట్గా ఉంటుంది. సో వీడియోని అయితే పూర్తిగా చూడగలిగితే మీకు కంప్లీట్గా దీనిపైన నాలెడ్జ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ టైం వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మనబడిలో ప్లే స్టోర్లో మనబడి యాప్ అని కూడా ఉంటుంది, మొబైల్ యాప్. దానికి సంబంధించిన లింక్ ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని అప్డేట్స్ అన్ని మీకు వస్తుంటాయి. అలాగే క్వశ్చన్ పేపర్స్, ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్స్, అలాగే జేఈ క్వశ్చన్ పేపర్స్, ఎంసెట్ క్వశ్చన్ పేపర్స్, మాక్ ఎగ్జామ్ సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వాటి నుండి క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఇందులో 110 మార్క్స్ కనుక వస్తే ఖచ్చితంగా దాదాపుగా నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఖచ్చితంగా ఆ స్టూడెంట్ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. 110 మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా గ్యారంటీగా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఐఐటి అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్. కేవలం ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రమే. అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే వీళ్ళు కూడా దగ్గరగా ఈడబ్ల్యూఎస్ కి ఓబీసీ కేటగిరీకి పెద్ద డిఫరెన్స్ ఏమి పెద్దగా ఉండదు. ఇది 85 మార్క్స్ వస్తే దానికి కూడా దాదాపుగా 85 మార్క్సే ఉంటుంది. దగ్గరగా ఇది కూడా 85 మార్క్స్ లేదా 80, ఒక 5 మార్క్స్ డిఫరెన్స్ వస్తే పెద్దగా తేడా ఏమి ఉండదు. సో 75% కనుక వచ్చినట్లయితే ఓబీసీ కేటగిరీ కానీ లేదా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ 75% లేదా 85 మార్క్స్ ఈ రెండు కనుక వచ్చినట్లయితే ఆ స్టూడెంట్స్ 2023లో అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ సంబంధించి అయితే 45% కనుక వచ్చినట్లయితే అప్రాక్సిమేట్ గా 45% అంటే దాదాపుగా మనకి 60 మార్క్స్, అరౌండ్ 60 మార్క్స్ కనుక వచ్చినట్లయితే 60 మార్క్స్ వస్తే ఖచ్చితంగా 2023లో ఆ స్టూడెంట్స్ అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఎస్టీ కేటగిరీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే 35 to 40, 38% కనుక చూసుకున్నట్లు అంటే 50 మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఎలిజిబుల్ అవుతారు. అలాగే పీడబ్ల్యూడి స్టూడెంట్స్ గురించి వాళ్ళకి చాలా తక్కువగా మంది రాస్తారు కాబట్టి దాదాపుగా ఒక 10 మార్క్స్ వచ్చినట్లయితే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అంతే. అడ్వాన్స్ ఎంత ఉండొచ్చు అంటే ఓపెన్ కేటగిరీకి 91% లేదా 110 మార్క్స్ ఉండొచ్చు. ఓబీసీ కేటగిరీ కానీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ 85 మార్క్స్ లేదా 75% ఉండొచ్చు. అలాగే ఎస్సీ కేటగిరీ స్టూడెంట్స్ కి 45% లేదా 60 మార్క్స్. అలాగే ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి 50 మార్క్స్ లేదా 38%, అరౌండ్ 40%. అలాగే పీడబ్ల్యూ స్టూడెంట్స్ కి ఒక 10 మార్క్స్ వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు కనుక అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ గా ఉంటారు. అలాగే నువ్వు ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీకి సంబంధించి మనకు రావాల్సిన మార్క్స్ ఎంత, పర్సంటైల్ ఎంత ఒకసారి చెక్ చేద్దాము. సో అది కట్ ఆఫ్ ఎంత ఉంటుంది ఎన్ఐటీస్కి. సో ఎన్ఐటీస్ జనరల్ కేటగిరీ గురించి చెప్తున్నాను. ఎన్ఐటీస్ జనరల్ కేటగిరీలో మినిమం 130 మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. సో దట్ దాని పర్సంటైల్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ 95% అబోవ్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఎన్ఐటీ స్కోర్ మీకు 120 అబోవ్ ఏది వచ్చినా సరే, అంటే అబోవ్ అదర్ దెన్ జనరల్ కేటగిరీస్, సో ఎన్ఐటీకి అయితే మాత్రం మీరు ఎలిజిబుల్ ఉంటుంది జేఈ మెయిన్ స్కోర్లో. సో మినిమం మీకు 95.05% నుంచి 96 అబోవ్ పర్సెంటేజ్ అయితే మీకు రావాలి. సో 120 మార్క్స్ నుంచి 130 మార్క్స్ మధ్యలో మీకు ఖచ్చితంగా అయితే జేఈ మెయిన్స్లో వస్తేనే ఎన్ఐటీ యాజ్ వెల్ యాజ్ ట్రిపుల్ ఐటీస్లో మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిలో అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఫైనల్గా ఎన్ని క్వశ్చన్స్ మనము జేఈ మెయిన్స్లో అటెంప్ట్ చేస్తే, కరెక్ట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనకు ఈ కట్ ఆఫ్ అనేది ఇందాక డిస్కస్ చేసినట్టు అడ్వాన్స్కి కానీ ఎన్ఐటీస్ కానీ ట్రిపుల్ ఐటీస్ కానీ మనకు ఎలిజిబుల్ అయితే అవుతామనేది చూద్దాము. సో ఫస్ట్ అడ్వాన్స్కి అయితే చూద్దాం. సో జేఈ మెయిన్స్లో మీకు టోటల్గా కరెక్ట్ ఆన్సర్స్ ఖచ్చితంగా జనరల్ కేటగిరీ వాళ్ళకి 28 కరెక్ట్ ఆన్సర్స్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. 28 కరెక్ట్ ఆన్సర్స్ రాస్తే ఇంటూ 4 మార్క్స్ వేస్తే మీకు ఆల్మోస్ట్ మనం అనుకున్న ఇందాక 110 కానీ 120 కానీ ఆ రేంజ్లో వస్తారు కాబట్టి మీకు జేఈ అడ్వాన్స్కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. సో మ్యాథ్స్లో మీకు మినిమం 8 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా మీరు కరెక్ట్ ఉండాలి. ఫిజిక్స్లో 10, కెమిస్ట్రీ 10. ఇవి మారుతూ ఉంటాయి, 8 to 10 మీ ఇష్టం అది. సో ఈవెన్ 10 కూడా మ్యాథ్స్లో 10 కూడా తెచ్చుకొని ఫిజిక్స్లో 8, కెమిస్ట్రీలో కూడా 10 తెచ్చుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇన్ కేసు ఒకవేళ ఇదే మార్క్స్ సేమ్ మార్క్స్ వేరే వాళ్ళకి వచ్చినప్పుడు సేమ్ జనరల్ కేటగిరీలో అప్పుడు ఏమవుతుందంటే టై అవుతుంది. టై అయినప్పుడు
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ రేషియోలో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయో వాడిని చెక్ చేస్తారనమాట. సో అందుకని చెప్పి మ్యాథ్స్లో అనేది మీకు ఎక్కువ తెచ్చుకోండి, ఫిజిక్స్ నెక్స్ట్ ఎక్కువ తెచ్చుకోండి, నెక్స్ట్ కెమిస్ట్రీ ఎక్కువ తెచ్చుకోండి. సో ఇవి చెప్పినట్టు ఈ 28 ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ కరెక్ట్ ఆన్సర్స్. అంటే మీరు ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా వేరే అటెంప్ట్ చేస్తున్నారు, కొన్ని డౌట్ ఉన్నాయి, సో దాంట్లో మీకు అట్లీస్ట్ ఒక 3 to 4 కరెక్ట్ రాంగ్ పోయాయి అనుకోండి, అంటే అక్కడ ఆల్మోస్ట్ మళ్ళీ -1 into 3 to 4 అంటే మీకు ఆల్మోస్ట్ -3 మార్క్స్ -4 మార్క్స్ కట్ అయిపోతాయి. సో అంటే ఈ 28లో నుంచి మళ్ళీ 3 మార్క్స్ 4 మార్క్స్ కట్ అయిపోతారు, అరౌండ్ 25 మార్క్స్ వస్తాయి. కాబట్టి మీరు ఎక్స్ట్రానే 28 ప్లస్ ఒక 3 to 4 ఎక్స్ట్రా క్వశ్చన్సే అటెంప్ట్ చేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 31 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా పెట్టుకోగలిగితే దేంట్లో జేఈ అడ్వాన్స్ కోసం జనరల్ కేటగిరీ వాళ్ళకి, అప్పుడు మీకు ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా మైనస్ అయినా కూడా, నెగిటివ్లో పోయినా కూడా మీకు కట్ ఆఫ్ ఏదైతే మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉందో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్లో మీకు అయితే స్కోర్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి 22 కరెక్ట్ క్వశ్చన్స్ పెట్టుండాల్సి ఉంటుంది. దాంట్లో మ్యాథ్స్ ఆర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ రకంగా ఉంటుంది. సో 22 + 3 + 4 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ మీకు 25 to 26 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే రాయాల్సి ఉంటుంది. దెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జేఈ అడ్వాన్స్ కోసం అని చెప్పి 15 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది. సో 15 + 3 అంటే ఒక 18 నుంచి 20 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. దెన్ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఇందాక చెప్పినట్టు జస్ట్ ఒక 10 క్వశ్చన్స్ వరకు మీరు కరెక్ట్ రాస్తే సరిపోతుంది. దెన్ ఎన్ఐటీ అండ్ ట్రిపుల్ ఐటీ వాళ్ళకి మాత్రము 33 క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు కరెక్ట్గా వచ్చి ఉండాలి. సో 33 క్వశ్చన్స్ కరెక్ట్గా అంటే ఇన్ కేస్ ఏదైనా నెగిటివ్ మార్కింగ్ పోతుంది కాబట్టి మనం 3 నుంచి ఒక 5 క్వశ్చన్స్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటాము. సో 3 to 5 క్వశ్చన్స్ అంటే 36 నుంచి ఆల్మోస్ట్ 38 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా మీరు కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది. సో దీంట్లో మీకు ఒకవేళ ఏదైనా 3 to 5 క్వశ్చన్స్ పోయినా కూడా మీకు సో మనం అనుకున్న 33 కట్ ఆఫ్ స్కోర్ అయితే వస్తుంది. సో దీనికి ప్రకారం మళ్ళీ 15, 8, 10 ఏవైతే ఉన్నాయో బేస్డ్ అపాన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి మనం సెగ్రిగేట్ చేసుకోవచ్చు. సో టోటల్గా కావాల్సిన 33 క్వశ్చన్స్, ఈ 33 క్వశ్చన్స్ దేని నుంచి వచ్చినా పర్వాలేదు, కానీ మీకు కాంపిటీషన్ ఉండి రేపొద్దున మీతో సేమ్ కేటగిరీ వాళ్ళు కాంపిటీషన్ అయ్యి లేకపోతే వాళ్ళకి మీకు టై అయినప్పుడు అప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చూస్తారు కాబట్టి సో మ్యాథ్స్లో ఎక్కువ ఉంటే ఇంకా బెటర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా నెక్స్ట్ ఉంటుంది. లేదు కాంపిటీషన్ మనం కన్సిడర్ చేయకపోతే టోటల్గా ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ సరిపోతుంది. సో ఈవెన్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకు కూడా ఇదే రేంజ్లో అయితే ఉంటుంది. మనం ఏదైతే ఇందాక చెప్పుకున్నట్టుగా ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ మీకు ఈ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి రావాల్సి ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 17 to 18 క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా అయితే కరెక్ట్ అయితే పెట్టాల్సి ఉంటుంది ఫర్ ఎన్ఐటీస్ అండ్ ట్రిపుల్ ఐటీస్. సో ఇదంటే టోటల్గా మీకు కావాల్సింది. సో ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా లేకపోతే ఇంకేదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి, దానికి సంబంధించిన వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.